అందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ మీడియాలో పాస్టర్ సాలెం రాజు గారికి వ్యతిరేకంగా మల్లెపూలు గోల అన్నట్టుగా ఏదో సమాజానికి వ్యతిరేకంగా మల్లెపూల గురించి మాట్లాడారు, హిందూ సమాజం గురించి మాట్లాడారు అని న్యూస్ ఛానల్స్ రాజు న్యూస్, డైల్ న్యూస్, ఆర్టీవీ వీరు మతోన్మాదులకు అమ్ముడుపోయారో ఏమో కానీ కేవలం ఇదే ప్రజెంట్ న్యూస్ అన్నట్టుగా ప్రాపగండా చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. వాస్తవానికి దైవజనులు తన సంఘానికి వచ్చే ప్రజలకి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలని ఒక తండ్రి బిడ్డలకు చెప్పినట్లు చెప్తున్నారు. ఏమండి, ఇప్పుడు స్కూల్లోకి వెళ్తారు, ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. హెయిర్ కటింగ్ ఇలా చేయకూడదు, నీట్గా ఉండాలి, వస్త్రధారణ ఇలా ఉండాలి, ఫోన్ అలౌడ్ లేదు. ఒకవేళ అలాగ వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని పంపించేస్తారు. వారికి కొన్ని క్రమాలు ఉంటాయి. అలాగే సంఘంలో కొన్ని క్రమాలు ఉంటాయి. రకరకాలు ఉండొచ్చు. ఇప్పుడు హిందూ మతంలో నిలువుబొట్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అడ్డుబొట్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరి ధర్మం వాళ్ళది. కొంతమంది వస్త్రధారణ వేరు. ఈరోజు విధవరాలుగా ఉన్నవారు పూలు పెట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా? శుభకార్యాల్లోనికి వస్తే మీరు ఒప్పుకుంటారా? ఈరోజు అనేక రూల్స్ పెట్టింది మీరు. ఈరోజు అలా పెట్టి ఏదో దైవజనుడు సంఘంలో చెప్పుకున్న మాటలను తీసుకొని సమాజానికే చేశాడు అన్నట్టుగా ప్రాపగండ చేసి కేవలం ఇదంతా ఏంటంటే కుట్ర. దైవజనుడైన పాస్టర్ షాలేం రాజు గారికి వ్యతిరేకంగా కుట్ర పన్ని క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇవన్నీ జరిగిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు మతాన్ని అడ్డు పెట్టుకొని వస్తున్న కరుణాకర్ సుగ్న బైబిల్కి వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడారు. మా మత గ్రంథమైన బైబిల్ని విచ్చలవిడిగా మా బైబిల్ని దూషించాడు. రాధా మనోహర్ దాస్ అని ఆయన వేసుకుంటాకి కాషాయ వస్త్రాలు వేసుకుంటాడు, కానీ ఆయన నోరు తెరిస్తే బూతులే, నైతిక విలువలు లేవు. ఈరోజు యమునా గారు, ఇంకొక ఆమె ప్రియా చౌదరి అని, ఇంకా పార్వతి అని, వీరు కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా పాస్టర్ షాలేం రాజు గారికి వ్యతిరేకంగా మరి హిందూ మహిళలను ఉద్ధరిస్తామన్నట్టుగా వచ్చి మాట్లాడుతున్నారు. ఏమండి, మణిపూర్లో స్త్రీలను నగ్నంగా ఊరేగించారు. వాళ్ళు కూడా స్త్రీలే కదండి, అది కూడా భారతదేశమే కదా. అప్పుడేమైపోయారు మీరు? మరియమ్మ తల్లికి వ్యతిరేకంగా ఎన్నో రకాల దూషణ మాట్లాడారు. ఆమె కూడా స్త్రీయే కదా. అప్పుడు మీరేమైపోయారు? ఎప్పుడో జరిగినవి మాట్లాడుతున్నారు కానీ వారే ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇలాంటి వ్యక్తులు వీరి పక్షంగా మేము వచ్చి మాట్లాడుతున్నాం, స్త్రీలుగా మేము హిందూ సమాజానికి ఉద్ధరించడానికి బయలుదేరాం అనుకున్న మీరు ఆలోచించుకోవాలి కదా. ఈరోజు ఎలాంటి వారితో మీరు కలిసి క్రైస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? వారు ఇదివరకు విచ్చలవిడిగా మాట్లాడిన వ్యక్తులు. ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా, ఇప్పుడు నేను చెప్పిన న్యూస్ ఛానల్స్ ఆర్టీవీ, డైల్ న్యూస్, రాజ్ న్యూస్, వీరు కూడా అక్కడ జరిగింది ఒకటి, కేవలం వ్యూస్ పెంచుకుంటాను, వారి పాపులారిటీ పెంచుకుంటాను, బాగా ఆశీర్వాదకరంగా ఉన్న దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, సమాజం అంతా గమనిస్తున్నారు. ఏమండి, కేవలం ఇది విద్వేషపూర్వకంగా బయటికి తీసుకొస్తున్నాయి అని అందరికీ తెలిసిపోయాయి. ఏమండి, హిందూ మతంలో కూడా ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వారి మాటలు సమాజానికి ఎంత మేలు చేస్తున్నాయి. నైతిక విలువలు, ఎలా వస్త్రధారణ ఉండాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలాగ దైవభక్తి కలిగి ఉండాలి, సమాజంలో తోటి మనిషితో ఎలా ఉండాలి అనే ప్రవచనాలు చాలామంది చెప్తా ఉన్నారు. వారు ఎంతో సమాజానికి మేలుకరంగా ఉన్నారు. మీ వల్ల సమాజానికి మేలుకరంగా ఒక్కరన్నా ఉన్నారా? ఏమండి, ఈరోజు ఈ రాధా మనోహరు, లేకపోతే కరుణాకరు, లలిత్ కుమారు, ఇంకా ఈ ప్రియా చౌదరి, యమునా, అలాగే పార్వతి, మీ భాష విని, మీ మాటలు విని, మీ విద్వేషపూరితమైన మాటలు విని సమాజానికి ఏమన్నా మేలు జరుగుతుందా? సమాజానికి హాని చేస్తున్నారు. మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టి మేము హిందువుల పక్షంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. కనుక విఘ్నులు గమనించండి, అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. కనుక మీ జీవితాలు జాగ్రత్త చేసుకోవాలి. దైవజనుడు అంటే దేవుని ప్రతినిధి. ఈరోజు వేల మంది వారి జీవితాలు మార్చుకున్నారు. A1 రౌడీ షీటర్లో మర్డర్లు చేసిన వారు ఈరోజు తెల్ల బట్టలు వేసుకొని సాధువులుగా క్రైస్తవ సంఘాల్లో మరి పాస్టర్ షాలేం రాజు గారి ముందు మోకరించి కూర్చున్నారు. ఇదివరకు జీవితాలు విచ్చలవిడిగా బ్రతికిన స్త్రీలు, పురుషులు వారి జీవితాలు మార్చుకొని కుటుంబాలుగా బిడ్డలతో కలిసి దేవుని సన్నిధిలో ఉంటున్నారు. ఒకప్పుడు సమాజాన్ని నాశనం చేసిన వారు ఇప్పుడు సమాజానికి మేలుకరంగా మారిపోయారు. ఎంతోమంది విధవరాలు, అనాథలు, వృద్ధులు ఆయన ఆశ్రయం ఇచ్చి ఎంతోమందిని పోషిస్తున్నాడు. ఇవన్నీ కనబడతలేదండి మీకు? కరోనా టైంలో ఎంతోమందికి మేలు చేశాడు. వరదలు వచ్చి వరద బాధితులుగా ఉన్న వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ తానే వెళ్ళి సహాయపడ్డాడు, మేలు చేశాడు, ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు సమాజం ఎవరు మిమ్మల్ని ఏమి అనకపోయినా దేవుడు చూస్తున్నాడు.
మీరు ఏ ఏ మాటలు వ్యతిరేకంగా దైవజనునికి పాస్టర్ షాలేం రాజు గారికి వ్యతిరేకంగా మాట్లాడారో దానికి తప్పక శిక్ష దేవుని ద్వారా వచ్చింది. మేము దగ్గరుండి చూస్తున్నాం. ఆయన సంతోషంగా ఒక మాట పలికితే ఆ కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. ఆయన ఎవరి గురించి దేవునికి లోబడి ఈ విషయాల నుంచి బయటికి రండి, లేకపోతే మీ శిక్ష ఎవరు తప్పించలేరు అని న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా, ఆ రాజు న్యూస్, డైల్ న్యూస్, ఆర్టీవీ వాళ్ళు, మీరు కూడా సమాజానికి మేలు చేయండి. ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్న మీరు సమాజానికి మేలుకరంగా ఉండాలండి. సమాజాన్ని చైతన్యవంతులు చేయాలి, కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. గంజాయి సమస్య ఉంది, చిన్నపిల్లల్ని రేపులు చేస్తూ ఉన్నారు, కుటుంబాల్లో నానా రకాల సంబంధాలు కలిగి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమాజాన్ని ఎలా మేలు చేయాలి, ఎలాంటి విద్యావంతులుగా మారాలి, సమాజానికి ఏది చేస్తే మన ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుందో దాని విషయాలు ఫోకస్ చేయకుండా మనుషులు కొట్టుకునేవి, మనుషులు రెచ్చగొట్టేవి, సమాజానికి హానికరంగా ఉన్న విషయాలు మీరు తీసుకెళ్తున్నారు కేవలం మీ స్వార్థం కొరకు. కనుక మీరు కూడా జాగ్రత్త పడండి. మరి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా.